ఈ నెల 17వ తేదీన జంగారెడ్గూడెం రోడ్లో నూతనంగా నిర్మించిన మాదిగ సంఘ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు డిప్యూటీ మేయర్ నూకపయ్య సుధీర్ బాబు, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్ పేర్కొన్నారు. ఆదివారం జంగారెడ్గూడెం రోడ్లోని సంఘ భవనం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో వారి వివరాలను వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని, మేయర్ నూజహాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్తో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారని, కావున ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మాదిగ సోదరీమణులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా అడిగిన వెంటనే స్పందించి స్థలం కేటాయించిన ఆళ్లనానికి మాదిగ జాతి రుణపడి ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగదీష్, మేతర సురేష్, కలపాల రవి, జుంజు మోజెస్, పోల్రాజు, బయ్యారపు రాజేశ్వరరావు, లాం విద్యాసాగర్, ఎనపలూరి జగదీష్, కందుల రమేష్, కడియం యోహాన్, మర్ర రాజు, నాగార్జున, అనపర్తి యాదవ్, కిషోర్, సంగ మధు, వినుకొండ మల్లేశ్వరరావు, కొలికిపాముల తిరుపతిరావు, మేతర అజయబాబు, కట్టెంపూడి రంగ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించిన ప్రాసెస్లో అవుటర్స్ దగ్గరికి వెళ్ళకోకుండా మన 18 మాదిగూడాలలో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు జాన్మోయ్ ఆల్రెడీ లీడ్ చేస్తున్న కమిటీకి ఎంత అవుతుంది, ఆ వంట మాస్టర్ని రేపే రప్పించి ఒక ఎస్టిమేషన్ ప్లాన్ చేసుకోగలిగితే మనం దాన్ని ప్రిపేర్ చేసుకొని రేపే దీని గురించి చర్చించుకుంటే బాగుంటుందన్న ఆలోచన. దీనికి ఎవరినైతే వంట మాస్టర్గా పెడుతున్నారో వాళ్ళు ముందుగా పిలిపించి 3,000 మంది జనాలు వచ్చే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే దీని మీద ఎంతో మంది ఆశలతో ఉన్నారు. జనాలు మనం తరలించాలి కంపల్సరిగా, మన వాళ్ళందరికీ తెలియాలి. చాలా బాగుంటుంది. మీరందరూ మనం చేస్తున్నాను. మనందరూ కూడా కష్టపడి రేపు పొద్దున్న వచ్చే నాయకులు బాధితుల్లో ఎంతటి భవనం కట్టినా కానీ ఇవన్నీ కూడా ఖర్చు పెట్టే చేస్తారనే విధానాన్ని ఏదో మనం ముందుకు తీసుకెళ్ళాలని మరొకసారి సభకు తెలియజేస్తాను. ఫుడ్ కమిటీలో నేను అన్నిట్లో తిరుగుతాను. ఎందుకంటే బాబాయ్ కూర ఆలోచన ఇలాగ ఒక ఐటమ్, మళ్ళీ దీనికి వంట ఉన్నోడికి డబ్బులు ఇవ్వాలి, సర్వే చేసిన వాళ్ళకి 15 మంది వర్కర్స్ పెట్టాలి, పెత్తాలకాయలు. అంటే ఎంఈఎఫ్ వాళ్ళు అందరూ కూడా బాలరాజు గారు, ప్రకాష్ మాస్ గారు నాయకత్వంలో బ్యాస్టా ప్యాలెస్, ఏసీలు, కుర్చీలు, దానికి ఒక సిస్టమేటిక్ ఈ ఫుడ్ కమిటీ ఎక్కడ వదిలేసిన 10 రూపాయలు జాన్ ఇచ్చాడు, 10 రూపాయలు ఆర్కెస్ట్రా గారు ఇచ్చారు, 10 రూపాయలు రవి వేసుకొని అది మళ్ళీ జమా ఖర్చులు చెప్పడం కూడా జరుగుతుంది. పిన్ టు పిన్ ఎక్కడ కూడా నిష్పక్షపాతంగా ఎక్కడ అవుతుంది. మనందరి తర్వాత లాస్ట్ మాట్లాడతారు కార్యక్రమం. ఆళ్లనాని గారి నాయకత్వం. అన్నతమ్ముళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఏలూరు నియోజకవర్గంలో మాదిగ రెల్లి అంటే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన డిప్యూటీ సీఎం ఆళ్లనాని గారు వేరువేరుగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగమే మరి ఈరోజు జగజీవన్ రామ్ మాది కమ్యూనిటీ హాల్. మరి కమ్యూనిటీ హాల్కి స్థలం ఇవ్వటమే కాకుండా నాని గారు 10 లక్షలు సీఎండిఎఫ్ నుంచి, అలాగే మన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు 10 లక్షలు ఇచ్చేసి ఈరోజు మనం ఈ మాదిగ భవన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి అలాగే 17వ తారీఖుని దీన్ని గొప్ప కార్యక్రమంగా చేసి దాన్ని ప్రారంభించుకోవడానికి మీరందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నా సూచన ఏంటంటే ఏలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క దళిత వాడలకి మనం అందరం కూడా వెళ్ళి అక్కడ చిన్న సమావేశం ఏర్పట్టుకుని మనందరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అలాగే జగజీవన్ గారు కానీ వారి ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళు మనకు చేసింది ఏంటి అనేది వివరించి వాళ్ళ ఇక్కడికి ఎందుకు రావాలి, మనకి ఎందుకు భవనం ఎందుకు అవసరమో వాళ్ళందరికీ తెలియజేసి వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాదిగల చిరకాల కోరిక నెరవేరింది. మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏలూరు శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం ఆరోగ్య శాఖ మంత్రులు ఆళ్లనాని గారు మాదిగ జాతికి సుమారు 700 చదరపు గజాల స్థలాన్ని మరి జంగారెడ్డిగూడెం రోడ్లో లునాని నగర్లో మరి మనకి
కానుక ఇవ్వడం జరిగింది. దాంట్లో సుమారు మరి 30 లక్షల రూపాయల ఖరీదుతో మరి ఎంపీ గ్రాంటు, ఎమ్మెల్యే గారి గ్రాంటు, జనరల్ ఫండ్ నుండి మరి గౌరవ మేయర్ గారు, మరి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ఎంపీ గారి యొక్క చేతుల మీదుగా మరి దీన్ని ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేయడం జరుగుతోంది. మా శాసనసభ్యులు ఆళ్నాని గారు ఒక ఆదేశానుసారం 17వ తారీఖు శనివారం ఉదయం 11 గంటలకి మరి ఆయన చల్లని చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీంట్లో ఏలూరు చుట్టుపక్కల ఉన్నటువంటి మాదిగ గ్రామాలు ప్రజలందరూ కూడా వేలాదిగా తరలి రావాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సాపంక్తి భోజనం కూడా సుమారు 2000 మందికి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.